హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర ప్రీతి కోసం ప్రీతి తాగడానికి పాలని తీసుకుని వెళ్తారు. ఇంకా అలా ప్రీతి చాలా బాధగా పడుతూ ఉంటే రుద్ర అండ్ గంగ ఇద్దరు ప్రీతి వైపు చూస్తూ ఉంటారు. ఏమైంది ప్రీతి అని అడిగితే, ఎందుకో అన్నయ్య, ఇంతకు ముందులా ఆయన నాతో అంత ప్రేమగా ఉండటం లేదు. ఒకవేళ ఆయన ఇంటి నుండి నన్ను తీసుకు వెళ్ళిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉంది. డెలివరీ అయిన తర్వాత ఈ ఇంట్లో ఉండే అవమానాలు భరించడం కంటే బయటికి వెళ్ళిపోదామని అంటే నేను తట్టుకోలేనన్నయ్య. ఎందుకంటే నాకు ఈ ఇల్లే సర్వస్వం. సుధా అత్తయ్యలాగా నేను కూడా దూరం అయిపోతే అనేసరికి రుద్ర, వద్దు ప్రీతి, అలా మాట్లాడద్దు. నువ్వు నా చెల్లెలివి. ఎప్పటికీ నువ్వు ఈ ఇంటికి దూరం అవ్వవు, నేను అవ్వనివ్వను. నువ్వేమి బాధపడద్దు, పరిస్థితులు అవే సర్దుకుంటాయి, పడుకో అని ఇంకా ప్రీతికి మాటిస్తారు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర తనని యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకా అలా వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాడి దగ్గరికి అయితే వెళ్తారు. కావాలనే వాడి ఎదురుగా కూర్చొని టీ తాగుతూ ఉంటారు. ఒక్కసారిగా ఆ లారీ డ్రైవర్ దాసు భయపడతారు రుద్రాన్ని చూసి. వెంటనే పారిపోవాలి అని అనుకుంటే, ఏయ్ దాసు ఆగు అని చెప్పి చైర్ని వాడిపైకి విసిరేస్తాడు. ఇంకా ప్లాస్టిక్ చైర్ తగిలి ఆయనైతే వెంటనే కింద పడిపోతాడు. ఇంకా అలా రుద్ర వెళ్ళి వాడి గుండెలపై కాలు పెట్టి, చెప్పు, నిజం చెప్పు, ఎందుకు ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? నీకు ఇలా చెప్పిందెవరు? నీకు డబ్బులిచ్చి నన్ను చంపమని చెప్పిందెవరు అని చాలా గట్టిగా అడుగుతారు రుద్ర. చెప్పేస్తాను సార్, వీరుని ఇలా చేశాడు సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు రుద్ర. ఇది ఇలా ఉండగా గంగ ఇంటికి వెంటనే వచ్చి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. రుద్ర సార్ని చంపాలనుకుంది ఎవరో కాదు, ఈ వీరునే అని చెప్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. గంగ, నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది ప్రీతి. అవును, ఆ లారీ డ్రైవర్ నిజం ఒప్పేసుకున్నాడు, నిజం అని అంటుంది గంగ. ఇంకా వెంటనే ప్రీతికి చాలా కోపం వస్తుంది. వీరు దగ్గరికి వెళ్ళి వీరు కాలర్ పట్టుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు మా అన్నయ్యని చంపాలనుకున్నారు? మీకు మా అన్నయ్య ఏం అన్యాయం చేశాడు? ఏం ద్రోహం చేశారు? ఈ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాంటిదని మీరు ఎంతో ప్రేమగా చెప్పేవారు. అలాంటిది మీరే మా అన్నయ్యని ఎందుకు చంపాలనుకున్నారు అని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. ప్రీతి ఒకసారి నేను చెప్పేది విను. నేనే తప్పు చేయలేదు ప్రీతి అని అంటారు వీరు. ఊరుకోండి, గంగ ఎందుకు అబద్ధం చెప్తుంది? మీరు కావాలనే ఇదంతా చేశారు కదా. నేను వెంటనే పోలీసులు పిలిపించాలి. తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలి అని చెప్పి ప్రీతినే రంగాకి చెప్పి పోలీసులు పిలిపించమని చెప్తుంది. ఇంక వెంటనే ఇన్స్పెక్టర్ని పిలిపిస్తారు. ఇన్స్పెక్టర్ ఇంటికి వస్తారు. ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చి, మొన్న మా రుద్రాకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఇదిగో ఈయనే అని తెలిసింది, వీరు అని తెలిసింది. సో వీరుని ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి వీరు దగ్గరికి హ్యాండ్ కప్స్ వేయాలని వెళ్ళేలోపు ప్రీతి అని గట్టిగా పిలుస్తారు రుద్ర. ఇంకా అలా ఆ రౌడీని సింగిల్ హ్యాండ్తో పట్టుకొని లోపలికి తీసుకొస్తారు రుద్ర. ఒక్కసారిగా ఆ రౌడీ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాడిని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే రుద్ర, చెప్పు, నిజం చెప్పు అని చెప్పి గట్టిగా అంటారు. సార్ నేను యాక్సిడెంట్ చేయడానికి కారణం వీరు గారు కాదు సార్. నిజం చెప్పాలంటే వీరు గారి పేరు చెప్పమని నాకు ఒకరు చెప్పారు సార్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు విజయేంద్ర. ఏంటి, వీరు పేరు చెప్పమని నీకు ఎవరో చెప్పారా? ఎవరు వాళ్ళు అని అడుగుతారు. సార్, వాళ్ళెవరంటే అని రుద్ర వైపు చూస్తూ ఉంటాడు ఆ రౌడీ. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుంది అంటే, రుద్రాకి వీరు అని తెలిసిన వెంటనే ఇంకా అలా ప్రీతి మాటలు గుర్తొస్తాయి. ప్రీతి భయపడ్డం, ప్రీతి ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి బీన ప్రెగ్నెంట్ తనని టెన్షన్ పెట్టడం, తను బాధపడే పనులు జరగకపోవడమే కరెక్ట్ అని అనుకుంటారు. సో ఆ రౌడీని పైకి లేపి, చూడు, నేను చెప్పమన్నట్టు చెప్తే నీకు జైలు శిక్ష మాత్రమే పడుతుంది, లేకపోతే నీకు ఊరి శిక్ష కూడా పడుతుంది అని అంటారు. వద్దు సార్, మీరు చెప్పమన్నట్టే చెప్తాను అని అంటారు. నేను ఒక పేరు చెప్తాను, ఆయనే వీరు పేరు చెప్పమన్నాడని చెప్పు, సరేనా అని రుద్ర చెప్తారు. ఇదంతా రుద్ర గుర్తు చేసుకుంటూ ఉంటారు.
ఇంతకీ ఎవర్రా, ఎవరు చెప్పు అని పోలీస్ ఇంకా వాడిని గట్టిగా అడిగేసరికి, సార్ అతని పేరు చెప్పలేదు సార్, మాస్క్ పెట్టుకొని వచ్చాడు సార్, డబ్బులు ఇచ్చేశాడు సార్, ఆయన ఆయన నాగభూషణం నాగభూషణం గారి కొడుకంట సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా విజయేంద్ర ప్రతాప్ షాక్ అయిపోతారు. వీరు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే విజయేంద్ర ప్రతాప్ శత్రువు, అంటే విజయేంద్ర ప్రతాప్ మంచివారే అయినా ఆయన్ని శత్రువుగా ట్రీట్ చేసే నాగభూషణం కొడుకు యాక్చువల్లీ వీరు. కానీ నాగభూషణం కొడుకు వీరు అని ఎవరికి తెలియదు కాబట్టి నాగభూషణం కొడుకే ఈ అటాక్ చేయించాడు సార్ అని రౌడీ చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా వీరుకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా రుద్ర అలా చూస్తూ ఉంటారు వీరు వైపు. ఇంకా గంగాకు కూడా అర్థమవుతుంది కాబట్టి గంగా కూడా అలా వీరు వైపు చూస్తూ ఉంటుంది. అంటే నాగభూషణం కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడనమాట. నాగభూషణం తీర్చుకోవాలనుకున్న పగ వాడు మాపై తీర్చుకుంటున్నాడనమాట అని ఆలోచనలో పడతారు. విజయేంద్ర, ఆ రోజు మీపై గుడిలో అటాక్ జరిగింది కదా పెదనాన్న, దానికి కారణం కూడా ఆ నాగభూషణం కొడుకే. ఈరోజు నా యాక్సిడెంట్కి కూడా కారణం ఆ నాగభూషణం కొడుకే. కాబట్టి పెదనాన్న, వాడు ఖచ్చితంగా మాస్క్ తీసే రోజు ఒకటి వస్తుంది, బయట పడే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వాడిని ఎంతమంది కాపాడాలనుకున్నా కాపాడలేరు పెదనాన్న అని అంటారు రుద్ర. ఇంకా ఇన్స్పెక్టర్ విజయేంద్ర ప్రతాప్తో, ఆ నాగభూషణం కొడుకెవరో మేము త్వరలోనే కనిపెడతాం సార్, మీరేమీ కంగారు పడకండి, ముందైతే వీడిని మేము కస్టడీలోకి తీసుకుంటామని ఇంకా లారీ డ్రైవర్ దాసునైతే కస్టడీలోకి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే ప్రీతి వీరు దగ్గరికి వచ్చి వీరు చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, నేను చాలా చాలా పెద్ద తప్పు చేశాను, మిమ్మల్ని నేను అన్యాయంగా అపార్థం చేసుకున్నాను, సారీ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రీతి. వీరుకైతే చెమటలు పడుతూ ఇంకా పక్కకు వస్తాడు. పక్కకి వచ్చేసరికి అలా ఇంకా రుద్ర అండ్ గంగా ఇద్దరు వీరు దగ్గరికి వస్తారు. గంగా వీరుతో, ఏంటి వీరు అన్నయ్య ఇంత చల్లగా ఉంది, ఏసీ ఉంది, అయినా సరే మీకెందుకని చెమటలు పడుతున్నాయి అని అడుగుతుంది. ఇంకా అలా వీరు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ నాగభూషణం కొడుకు నువ్వే కాబట్టి అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు వీరు. ఏంటి ఈ విషయం మాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా? ఎలా తెలిసింది అంటే దానికి ఒక కారణం ఉంది. నీ గురించి మాకు అన్ని విషయాలు తెలుసు, కానీ మేము కావాలనే బయటపెట్టట్లేదు. దీనికి కారణం ప్రీతి, అంతేకాని నువ్వేదో మంచివాడివని మహాత్ముడని కాదు. కానీ నీకు ఇంకొక విషయం చెప్పనా, నువ్వు ఎప్పుడైతే ఇంకా ఇలాంటి పిచ్చి పనులు చేయాలని అనుకుంటావో ఒక్కొక్కటిగా నువ్వు చేసిన దుర్మార్గపు పనులన్నీ బయటకు వస్తాయి. లేదు నేను కామ్గా సైలెంట్గా ఉంటాను అని అనుకుంటే అప్పుడు నీ నిజస్వరూపం బయటపడదు. లేదు నేను విజయేంద్ర మావయ్య గారిని చంపుతాను, లేకపోతే రుద్రాని చంపడానికి చూస్తాను, లేకపోతే ఎవరినైనా ఏదైనా చేయాలని చూసావో ఈసారి క్లూలు కాదు, నువ్వే నాగభూషణం కొడుకు అని అందరి ముందు బయట పెడతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా వీరు అన్నయ్య, నిన్ను అందరూ మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది గంగా. ఇంకా అలా వీరు అయితే టెన్షన్ పడతాడు. ఇషిక, బ్రో గంగా మాటలు నిజమే కదా, నువ్వు ప్లాన్స్ అటాక్స్ చేయకుండా ఉండడమే బెటర్ బ్రో, లేకపోతే నిజం తెలిసిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి అంటారు. సరే నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు. ఇది ఇలా ఉండగా గంగా బాక్సింగ్ అకాడమీకి వస్తుంది. వచ్చి ఇంకా అలా విశ్వనాథన్ దగ్గర నించుంటుంది. సార్ మీరు చెప్పినట్టే టైంకి వచ్చాను సార్ అని అంటుంది. టైంకి రావడం అంటే కరెక్ట్గా 4 o'clockకి రావడం కాదు, 4 o'clockకి ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి అని అర్థం. అంటే నువ్వు 3:45కే ఇక్కడికి రావాలి, అండర్స్టూడ్ అని అంటారు. అర్థమైంది సార్ అని అంటుంది. సరే చూడు గంగా, నువ్వు బాక్సింగ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ స్ట్రాటజీని ముందే గెస్ చేయాలి, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా అన్ని విషయాల్ని చెప్తారు. సో అన్ని విషయాలు చెప్పి మొత్తం అంతా బాక్సింగ్లో ట్రైనింగ్ అయితే బాగా ఇస్తూ ఉంటారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా అలా సుధా గంగా కోసం క్యారేజ్ అయితే తీసుకొస్తారు. అమ్మా మీరు
నా కోసం క్యారెట్స్ తీసుకొచ్చారా అని అంటుంది. అవును గంగా, నీకు నువ్వే వండి ఇక్కడికి రావాలి అంటే కష్టంగా ఉంటుంది. అదీ కాకుండా నీకేం తినాలో తెలీదు. కాబట్టి అదిగో మా ఆయన నాకు అన్ని వంటలు చెప్పారు, నువ్వు ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అని. అందుకే నీకోసం నేనే స్వయంగా వంట చేసి తీసుకొచ్చాను. ఫైనల్ మ్యాచ్ అయ్యేంత వరకు నేనే నీకు వంట చేసి పెడతాను, సరేనా అని అంటారు సుధా. అమ్మ, మీరు ఇంత మంచి ఆఫరింగ్ ఇస్తుంటే నేను ఎందుకు కాదంటాను అని చెప్పి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇదిగో, ఇది నీకు ఇష్టమైన కూర కదా, తీసుకో. దీంతోపాటు నువ్వు సలాడ్స్ ఇవి కూడా బాగా తినాలి, సరేనా అని చెప్పి ఇంకా అలా తనకి నచ్చినవి చేస్తూ ఉంటే ఇంకా అలా తింటూ ఉంటుందన్నమాట హ్యాపీగా గంగా. అదంతా విశ్వనాథం చూస్తూ ఉంటారు. సుధా, వచ్చావు కదా, ఇంకా వెళ్ళు అని అంటారు. అలాగే అండి అని చెప్పి ఇంకా అలా సుధా బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే సుధా వాళ్ళు వెళ్తున్న కార్ దగ్గర రామ్మూర్తి, ఎవరైతే రామనాథం ఉన్నారో ఆర్టిస్ట్ రామనాథం, ఆయన పడిపోతారు. ఆయన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సుధా. అయ్యో, ఎవరండి మీరు అని అడుగుతారు. మేడం మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మేడం అని చెప్పి ఇంకా అలా పడిపోయేసరికి అయ్యో ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు. వెంటనే ఆయన్ని ఇంటికి తీసుకొస్తారు అనమాట సుధా. ఇంకా అలా చూస్తూ ఉంటుంది డమ్మి చిన్ని. చూస్తూ, ఏంటమ్మా, ఎవరైనా ఈయన ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఎవరో రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయారు, మరి ఇలాంటి ఆయన్ని ఇంటికి తీసుకురావాలి కదా అని అంటుంది. అమ్మా, దారిన పోయే వాళ్ళ గురించి మనకెందుకు చెప్పానంటుంది. చిన్ని, అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి, అది మన మన మంచితనం అవుతుంది. అంతేకాని ఎవరిటి పోతే మనకెందుకు అని అనుకుంటే ఈరోజు మనం ఇలా ఉండం కదా. అలా మాట్లాడడం చాలా పెద్ద తప్పమ్మా అని ఇంకా తప్పని చెప్తారు. సో పాపం అలా ఇంకా ఆయనకి ఒక రూమ్ ఇచ్చి మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తానని చెప్పి జ్యూస్ ఇస్తారు. ఎవరిల్లు ఇది అని చెప్పి పాపం ఆయన అయితే నిద్రపోతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా గంగ ఇంటికి వెళ్ళిపోతుంది. విశ్వనాథం కూడా ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అవగానే సుధా, ఏవండి మీకు ఒక విషయం చెప్పాలి, నేను కారులో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన కళ్ళు పడిపోయారు, ఆయన్ని ఇంటికి తీసుకొచ్చానండి అని అంటుంది సుధా. ఎవరాయన అని అడుగుతారు. అదిగో ఆ రూమ్లో ఉన్నారని చెప్పి చూపించేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం. రామ్మూర్తి మీరా అని చెప్పి అంటారు. సార్, ఇది మీ ఇల్లా అని అంటారు. అవును, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మర్చిపోయాను. యాక్చువల్లీ మీరు ఆ రోజు డ్రాయింగ్ వేసి ఇవ్వలేనని చెప్పారు కదా. డోంట్ వరీ, నో వరీస్, ఎందుకంటే మా అమ్మాయి దొరికింది, తను మా ఇంట్లోనే ఉంది అని అంటారు. అవునా, మీకు మీకు నిజంగా మీ అమ్మాయి దొరికిందా సార్ అని చెప్పి ఇంకా అలా డమ్మిచ్చి నేను చూడగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇదేంటి, ఈ అమ్మాయి తను కాదు కదా అని ఆలోచనలో పడతారు. ఏంటి రామ్మూర్తి గారు అలా చూస్తున్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అంటారు. సార్, మీరేమీ అనుకోనంటే మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే ఈ అమ్మాయి నిజంగా మీ అమ్మాయి కాదు సార్ అని చెప్తారు సీక్రెట్గా. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, ఏంటి, ఈ అమ్మాయి కాదా, అయినా ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతారు. సార్, నేను చెప్పేది వినండి సార్, ఖచ్చితంగా ఈ అమ్మాయి అయితే మీ అమ్మాయి కాదు సార్, అది నేను చెప్పగలను అని అంటారు. అంటే నా కూతురు ఎవరో మీకు తెలుసు అన్నమాట, తెలిసి కూడా కావాలని దాచిపెట్టారన్నమాట. ఎందుకు ఎందుకు ఇలా చేశారు అని అడుగుతారు. ఇంక వెంటనే, సార్, మీకు ఇక్కడి వరకు వచ్చాక నిజం చెప్పకపోవడం ఎందుకు, నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తను నన్ను భయపెట్టాడు, నా ఫ్యామిలీని చంపేస్తానన్నారు, అందుకే నేను ఇలా చేశాను సార్ అని చెప్పి నిజం చెప్పేస్తారు. ఎవరతను అని అడుగుతారు. పేరు చెప్పలేదు సార్, స్పెట్స్ పెట్టుకున్నారు, కోట్ వేసుకున్నారని చెప్పి ఇంకొన్ని గుర్తులైతే చెప్తారు. సో ఆలోచనలో పడతారనమాట విశ్వనాథం. మరి నా కూతురు ఎవరు అని అడుగుతారు. సార్, నాకు మార్నింగ్ కల్లా టైం ఇస్తే నేను గీసిస్తాను సార్ అని అంటారు. ఓకే, వేయండి, నా కూతురు ఎవరో నాకు తెలియాలి అని ఇంకా అలా విశ్వనాథం అయితే వాళ్ళ కూతురు గురించి ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి ఇంకా అలా వేసేసరికి మార్నింగ్ అవగానే అక్కడ గంగ ఫోటో ఉంటుంది.
ఒక్కసారిగా గంగ ఫోటోని చూసి విశ్వనాథం షాక్లో ఉండిపోతారు. గంగే తన కన్న కూతురని తెలుసుకొని అలా ఇంకా విశ్వనాథం అయితే అలా స్టన్ అయి ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.